అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. నరేంద్ర మోడీ వచ్చిన పంగనామాలే మిలిగే, అమిత్ షా వచ్చిన అత్యవసరం కూడా దక్కలే, యోగి ఆదిత్యనాథ్ వస్తే యోగం అసలే లేకపాయే. కాంగ్రెస్ కూటమోళ్ళు ఈవీఎం టాంపరింగ్లతో ఓడిపోయినామని చెప్తే బీజేపీ వాళ్ళు వాస్తు దోషంతో ఓడిపోయారంట. ఇంటందుకే ఇజ్జత్ ఉంది కదా, సూతాంపరా జోలేందో. ప్రతి చిన్న జోలికి ఆవు మూత్రంతో పవిత్రం చేసే బీజేపీ పార్టీ ఈ ఎలక్షన్లలో ఓడిపోవడానికి కారణం వాస్తేనంట. తెలంగాణ ఎన్నికలలో 119 స్థానాలకు పోటీ చేసి మా సపోర్టు లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదని బల్లగుద్ది చెప్పిండు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఈ పార్టీకే మా ఓటింగ్ శాతం పెరిగింది, సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు, బీజేపీ మీద ఆధారపడాల్సిందే. కాబట్టి బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మేము త్వరలో ఢిల్లీ స్థాయి నాయకులతో చర్చిస్తాం. బీజేపీ లేని ప్రభుత్వం అనేది తెలంగాణ ఉండదనేటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇంటిరా మోడీ గవర్నమెంట్ చేసిన మోతవారి ఉద్దారకాలు ఉన్నాయి కదా, నోట్ల రద్దు, పెట్రోల్ ధర సెంచరీ, 1000 కోట్ల ఒక విగ్రహానికి, గిసొంటి శాతలక లేకుంటే ఉత్తరప్రదేశ్ లా యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన 300 రోజులలోనే 900 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపినందుక తెలంగాణలో కూడా గిసొంటి పుణ్యం మాకెందుకు అనుకొని బీజేపీని ఒక్క స్థానంలో కట్టేసి జాడించి తంజరు తెలంగాణ ఓటర్లు. ఇంకా ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీ పెద్దలు కూర్చొని ఓడిపోనికి అసలు కారణాలేందని లోతుగా తవ్వి చూస్తే అలా పార్టీ ఆఫీసులో 3వ అంతస్తుల 4 బాత్రూమ్లు కడుతున్నారట. ఇంకా దీన్ని వాస్తుకు ఉల్టాగా ఈశాన్యంలో 4 కుండీలు కూర్చోబెట్టిరంట. అందుకే ఆ 4 సిట్టింగ్ స్థానాలు వీళ్ళు గెలవాల్సిన స్థానాలు గుట్టిగా ఓడిపోయారంట. అయితే దీని మీద సోషల్ మీడియాలో 4 కుండ్లు కూర్చోబెట్టినందుకు 4 సిట్టింగ్ స్థానాలు ఊసిపోయినాయి, పుసుక్కున 5వ కుండి కూర్చోబెడితే ఆయన దరిద్రంగా ఊసిపోతున్నాయిగా. వచ్చేసారి ఎన్నికలల్లా 119 కుండీలు వాస్తు మీద కూర్చోబెట్టి అన్ని స్థానాలు గెలుస్తారు అంటున్నారు సోషల్ మీడియాలో పోరలు. గురువు పరిపూర్ణానంద్ ఉన్నాడు కదా, 30 రోజులలో సీఎం అవుతామని పుస్తకాన్ని రాసిండు. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలియగానే జాడపత లేకుండా పోయిండు. చదువుని నమ్మాలే గాని నా సొంటి సన్యాసిని నమ్మొద్దని మళ్ళీ పారి రుజువు చేసిండు. మరెవ్వా ఏముంది ఆ పాండురంగ జోలి. అయ్యా బీజేపీ లీడర్లు చేతగాలేదని శరందప్ప ఒప్పుకోలేక గిట్లా వాస్తు గీస్తాను మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారు. ఇంకా మీ నమ్మకం ప్రకారమే ముందలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వాస్తు దోషం వాటంగానే ఉందా అని మాట్లాడుకుంటున్నారు హేతువాదులు. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చట్లు. ఇక రేపటి సంది కూడా మళ్ళొక వార్తలు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండి రింగులో వార్తలు T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.